ఢిల్లీలో సీజేపీ నిరసనకు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సంఘీభావం తెలిపారు. ఢిల్లీ వెళ్లిన ఆయన విద్యార్థుల పోరాటానికి మద్దతు పలికారు. ఇప్పుడు చూద్దాం. ఇవాళ ఢిల్లీ ఇక్కడ జంతర్ మంతర్లో జరుగుతున్న మహాధర్నాకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. పిల్లలు చాలా న్యాయమైన డిమాండ్ లేవనెత్తారు. వాళ్ళు అడుగుతున్నది ఒకటే, పరీక్షలు సక్రమంగా జరపండి, మా భవిష్యత్తును కాపాడండి అని. కానీ జరుగుతున్నది ఏంటంటే పేపర్ లీకేజ్ జరుగుతుంది. జరుగుతున్న పరీక్షల్లో కూడా అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. దానివల్ల ఇటు సిబిఎస్ఈ కానీ నీట్ పరీక్షలే కానీ దాదాపు మొత్తం మీద ఒక 150 పరీక్షలు గందరగోళమైపోయినాయి. దానివల్ల పిల్లలకు నమ్మకం పోయింది. నమ్మకం కోల్పోయి వాళ్ళు భవిష్యత్తు ఏమైపోతుందో అన్న ఒక అయోమయ స్థితిలో ఉన్నారు. ఈ అయోమయ స్థితి ఇవాళ ఈ ఆందోళన రూపం తీసుకున్నదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇది పూర్తిగా గవర్నమెంట్ పరీక్షలు సరిగ్గా నిర్వహించకపోవటం చేత, సరిగ్గా జరపకపోవటం చేత జరుగుతున్నటువంటి ఆందోళన ఇది. ఈ ఆందోళనకు ప్రజాస్వామికవాదులందరూ కూడా మద్దతు ప్రకటించాలని కోరుతున్నా. ఎందుకంటే ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేయాలి. అంటే కేవలం ఎన్నికల్లో ఓటేయటంతోనే పౌరుల యొక్క అధికారాలు అయిపోవు, ముగిసిపోదు వాళ్ళ పాత్ర. పౌరులు ఎన్నికల నడుమ కూడా ప్రభుత్వం సక్రమంగా తన పనులు నిర్వర్తించేటట్టు చూడవలసిన అవసరం ఉంది. వాళ్ళకి ఆ అధికారం కూడా ఉంది. ఆ అధికారాన్ని చెలాయిస్తున్నారు. అధికారాన్ని వాళ్ళు దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా గొప్ప విషయం ఏంటంటే చాలా శాంతియుతంగా జరుగుతున్నది ఆందోళన. చాలా శాంతియుతంగా, చాలా చట్టబద్ధంగా జరుగుతుంది. చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ఇంత గొప్పగా పిల్లలు ఇవాళ ఉద్యమం నడపడం మాకు కూడా ఒక ఆశ కలుగుతున్నది. మనకు ఒక భవిష్యత్తు మీద ఆశ ఉంది అని పిల్లలకు ఒక నమ్మకం కుదురుతుంటే చూస్తే చాలా ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలకు ఒక నమ్మకం కుదిరితే ఈ దేశ నిర్మాణంలో వాళ్ళు కీలక పాత్రధారులు కాగలుగుతారు. అట్లాంటి ఒక పాత్ర వాళ్ళు ఎంచుకోవటం, నిర్వర్తించటం చాలా ఒక అత్యంత బాధ్యతాయుతమైన రీతిలో వాళ్ళు ఈ ఉద్యమాన్ని నడపటం నా దృష్టిలో అయితే ఒక మంచి సంకేతం. ఇది భారతదేశానికి ఒక మంచి భవిష్యత్తు ఉంది అని అనిపిస్తున్నది చూస్తున్న కొద్దీ. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళ డిమాండ్లకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నా. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, ఆత్మహత్య చేసుకున్న పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి, గౌరవించుకోవాలి. అదేవిధంగా లాఠీ చార్జ్కు మీద విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పేపర్ లీకేజ్ కారణమైన అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఇది చాలా కీలకం. 1-2 చర్యలు ఇప్పుడు ప్రభుత్వం మొదలు పెడుతూ ఉండవచ్చు కాక, కానీ చాలా కీలకమైందంటే మూల సమస్య ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా, అది పరిష్కారం కాకుండా మిగతా ఏ చర్యలైనా అవి పరిపూర్తి కావు. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం రాజీనామా చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఇవాళ వాళ్ళ ఉద్యమానికి సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నా. అతి తొందరగా ఇది న్యాయసమ్మతంగా పరిష్కారం జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. సంస్కరణలు ముఖ్యం, ఇక్కడ రాజీనామాలతో పరిష్కారం కాదు, పూర్తి స్థాయిలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కావచ్చు. దాంతో పాటు ఏదైతే పబ్లిక్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ కూడా తీసుకురాబోతున్నాము, యాంటీ లీగ్ యాక్ట్. రాజీనామాతోనే సాధ్యమవుతుంది. సంస్కరణలో అది కీలక చర్య అవుతుంది. ఎందుకంటే బాధ్యత వహించి ఒక ప్రజల పట్ల జవాబుదారీతనంతో వ్యవహరించకపోతే వాగవు. కాబట్టి మంత్రి గారు రాజీనామా చేయటం చాలా అవసరం. అది 2 ఇంత ఆందోళన దాకా ఆగవలసింది కాదు కదా. ఎప్పటికప్పుడు ప్రభుత్వం పూనుకొని గట్టిగా చర్యలు తీసుకొని ఉంటే ఆందోళన అవసరం కలిగేది కాదు. ఆందోళన ఇవాళ చెలరేగుతున్నదంటే దానికి ప్రధానమైన కారణం ఇవాళ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి. అంతకు మించి వేరొక కారణం ఏమీ లేదు దీనికి. ఆ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని చాలా తీవ్రంగా మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది. చాలా కీలకం. ఇంకొక విషయం ఏంటంటే అసలు అధికారం అప్పజెప్పినాక మేము ఏమన్నా చేయొచ్చు అనేది ప్రభుత్వ ధోరణి. ఈ ధోరణి కరెక్ట్ కాదు.
ప్రభుత్వము ప్రతిసారి కూడా నిరంతరం ప్రజల పట్ల ఒక సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. అధికారం అప్పచెప్పిన ఇంకా దాన్ని ప్రశ్నించటం నేరం అనే రీతిలో ప్రభుత్వం తన ఒక దృష్టికోణాన్ని అవలంబించింది. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం నిరంతరం ప్రజలకు సమాధానం చెప్పవలసిందే. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించాలని కోరుతున్నాం. ఈ బాధ్యతను ప్రభుత్వం నిర్వర్తించాలంటే అందులో భాగంగా ఇప్పుడు జరుగుతున్న సంస్కరణలు కొనసాగించాలి. దాంతోపాటుగా నీటు ఈ పరీక్ష వ్యవస్థను రద్దు చేయాలి, వికేంద్రీకరించాలి పరీక్షల్ని. ఇవన్నీ జరిగి అట్లాగే బాధ్యత కారకులైనటువంటి వాళ్ళని శిక్షించాలి. ఇవన్నీ జరిగితే ఏమవుతాయంటే కొంత నమ్మకం కుదురుతుంది. ఈ నమ్మకం కల్పించడం చాలా అవసరం. జీవితంలో వాళ్ళ శ్రమ, వాళ్ళ ఖర్చు, డబ్బు మొత్తం వృధా అయిపోతున్నాయి. అట్లా వృధా కాకూడదనేది వాళ్ళ ఒక తాపత్రయం. దాన్ని అర్థం చేసుకొని ఒక ప్రభుత్వం స్పందించవలసిన అవసరం ఉంది. ఇంత జరిగేదాకా ప్రభుత్వం ఆగటమే పెద్ద తప్పిదం. అట్లా జరిగిందంటే కారణం మంత్రులు సరిగ్గా పట్టించుకోకపోవడం. అందుకనే రాజీనామా చాలా కీలకమవుతుంది. సో కేవలం బీజేపీ మీదనే ఈ ఫైట్ అనుకుంటున్నారా? టోటల్ పొలిటికల్ సిస్టమ్ మీద యూత్కి ఇంట్రెస్ట్తో ఉన్నారంటారు. మొత్తంగా యువతలో ఉన్న ఒక అసంతృప్తికి ఇది వ్యక్తీకరణ. ఆ అసంతృప్తి ఇవాళ ఇక్కడ ఈ పరీక్ష జరిపింది కారకులైన పాలకులు ఎవరైతే వాళ్ళ మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా ప్రభుత్వాలకు ఇది ఒక హెచ్చరిక. యువత ఇక మౌనంగా ఉండటానికి సిద్ధంగా లేరు. వాళ్ళు స్పందించటానికి, వాళ్ళు చక్కదిద్దటానికి సంసిద్ధంగా ఉన్నారనేదే ఇవాళ సంకేతం పంపుతున్నారు. అవి ఏవి కూడా సమాధానాలు కావు. కీలకమైన సమస్యలు ఏవైతే లేవనెత్తినరో ఆ సమస్యలను పరిష్కరించాలి. ఆ బాధ్యత ప్రభుత్వానిది. మిగతావి దూషణలు అన్నీ కూడా, నిందలన్నీ కూడా అవి కేవలం సమస్యను జటిలం చేస్తాయి తప్ప పరిష్కరించవు. इधर भाई आप बैठ जाओ।